హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకున్నారండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఈలోపు ఫ్రాన్స్ని క్లీన్ చేసుకున్నారండి. ఆల్రెడీ మా వారు క్లీన్ చేసి తీసుకొచ్చారు, కానీ వాటి బ్యాక్ సైడ్ చూసారా ఒక బ్లాక్ లేయర్ ఉంది. దాన్ని కూడా తీసేయాలండి, అది హెల్త్కి అంత మంచిది కాదు. నీట్గా ఇలా క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసి పెట్టుకొని చూడండి ఎలా ఉన్నాయో నీట్గా ఇలా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న వాటిలో ఒక స్పూను కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ జీరా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కరివేపాకు బ్రహ్మ అందులో వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈలోపు మనం ఒక కప్పు ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయిగా, చెక్క, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని ఒక 2 టైమ్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా వేయించిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అలా వేసుకోండి. కొద్దిగా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. తర్వాత ఒక కప్పు టమాటా చిన్న చిన్న పీస్ చేసుకోవచ్చు, లేదా ఇలా మెత్తగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఆ కుక్ అయ్యేలోపు పక్కన కళాయి పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి ఉడికించడానికి అనమాట. ఇలా మొత్తం ఏ అయితే ఐటమ్స్ ఉంటాయో బిర్యానీ ఐటమ్స్ అవన్నీ వేసేసుకొని, చూసారా ఏమేమి వేస్తున్నానో, వేసుకొని కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోండి. ఆ రైస్ అంతా 80% వరకు ఉడికించేసుకోవాలి. మీకు అది ఉడికినప్పుడు తెలుస్తుంది 80% ఉడికిందా లేదా అనేది. పట్టుకొని నొక్కి చూసుకోండి. ఇక్కడ దీంట్లో కొద్దిగా గరం మసాలా పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకొని అందులోనే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, ఒక కప్పు ఆనియన్స్ మళ్ళీ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉందిగా, ఆ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. ఓ లేయర్ వేసుకున్నారా, తర్వాత పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ఒక లేయర్ వేసుకోండి. అలాగా నేను 2 లేయర్స్ కింద వేసుకున్నానండి. మళ్ళీ పైన ఇంకో లేయర్ రైస్ వేసుకున్నాను. మళ్ళీ ఫ్రాన్స్ కొద్దిగా అలా 2 లేయర్స్ ఫ్రాన్స్ వేసి మళ్ళీ కొంచెం రైస్ అలా వేసుకోండి. వేసుకొని చూసారా ఎంత నీట్గా ఉందో. అలా వేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి దమ్ అనేది ఫ్లేవరు ఇంకా చాలా బాగుంటుందండి. దాని స్మెల్తోనే సూపర్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర అలా వేసుకొని కుంకుమ పువ్వు వాటర్ వేస్తున్నానండి.
కుంకుమ పువ్వు వాటర్ వేయడం వల్ల దానికి మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. వేసుకొని ఒక 5-7 మినిట్స్ ఆల్రెడీ మనకి 80% కుక్ అయిపోయింది. 5-7 మినిట్స్ మూత పెట్టేసి అలా దమ్ అవ్వనివ్వండి. అంతే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బా వచ్చిందో? చూస్తుంటే ఆ స్మెల్ వస్తూ ఉంటదండి. నోరు ఊరిపోతూ ఉంటుంది. దాన్ని అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. నీట్‌గా అలా కలిపేసుకున్నారా? మనకి రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుందండి అది. టేస్ట్ చేసారంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుంది. ఒక ప్లేట్‌లోకి ఇలా మొత్తం చూసారా ఎలా కలిపేసుకున్నాను నేను. అలా కలిపేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఆ గ్రేవీ అది అలా రైస్‌కి పట్టి చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని అలా తింటే ఉంటుంది. ఒక్క ముద్ద నోట్లో పెడితే వేరే లెవెల్ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.